అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ తరఫున శాసనసభ పక్ష నేత. అయితే తరచూ కొన్ని మీటింగ్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల్లో మాట్లాడుతూ కాంగ్రెస్పై మరి బీఆర్ఎస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ మీటింగ్లో తను ఏం చెప్పారంటే, ఏ రెడ్డి అయినా ఏ రావు అయినా మన దగ్గరికి మాత్రమే రావాల్సింది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళమని వారు ఘాటుగా స్పందించడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇంతవరకు ఏం స్పందించలేదు. ఒకసారి మన ఆయన వ్యాఖ్యలు ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మరియు నేను ఇప్పుడు ఎంఐఎం పార్టీకి దాదాపు 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, ముఖ్యంగా పాత బస్తీలు. అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి కానీ మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మరియు బీజేపీ నుంచి కానీ ఎటువంటి అంటే బీజేపీకి ఎటువంటి 80%, 90% ముస్లిం ఓట్లు పడవు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆ ఏరియాలో క్యాండిడేట్లు అభ్యర్థులు పెట్టడం వాళ్ళు సాధించలేరు. ఎందుకంటే ఇక్కడ హిందువులు తక్కువ ఉండడం వల్ల. అయితే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటాయి. అయితే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆ 7 స్థానాల్లో పార్టీతో ఎటువంటి అభ్యర్థులను పెట్టవు. వాళ్ళ అభ్యర్థులను పెట్టిన డమ్మీ అభ్యర్థులుగానే ఉంటారు. అక్కడికి ఏ పార్టీ అధినేత వెళ్ళి ప్రచారం చేయరు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీసినప్పుడు కూడా ఆయన వెళ్ళి ప్రచారం చేయలేదు. అంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి కూడా ప్రచారం చేయలేదు. అయితే దీనిపై కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పేందంటే లోపాయికార ఒప్పందము ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ముఖ్యంగా ముస్లిం ఓటు బేస్ చేసుకొని విస్తరిస్తుంది ఆ పార్టీ. అయితే వాళ్ళు తెలంగాణలో ఉన్న లోపాయికార ఒప్పందము ఏమిటని రాజకీయ వారి ఇంటర్వ్యూలలో వారు చెప్పే సందర్భంలో ఒకసారి గమనిస్తే, ఎంఐఎం వారికి అంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అధికారులు ఉన్నా ఆ పార్టీతో అంటగలుగుతుంటుంది ఎంఐఎం పార్టీ. అయితే మనకు బయటకు కనిపించింది, కానీ ఇంటర్నల్గా మాత్రం అధికారుల పార్టీలో ఎంఐఎంని అటాచ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ దాదాపు 40% వరకు ముస్లిం జనాభా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారి యొక్క తోడ్పాటు లేకుంటే మేయర్ కావడం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఎంఐఎంతో అంటగలుగుతుంటారు. అయితే ఈ లోపాయిక ఒప్పందం ఏంటంటే, మీరు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళి పోటీ చేయదు, మీరు తెలంగాణలో హైదరాబాద్లో మీ స్థానాలు ఆ స్థానాల్లో ఎటువంటి అభ్యర్థులను పెట్టాము కాబట్టి మీరు వేరే ప్రాంతాలు విస్తరించొద్దని వారు చెప్పి, కావాలంటే మీరు స్టేట్ బయట ఎక్కడికి వెళ్ళినా మీరు పోటీ చేసుకుంటే లోపాయిక ఒప్పందం ఉందని కొన్నిటిలో తెలిసింది మనకు రాజకీయ విశ్లేషకులు వారి చిలకతుల్లో. దీనిపై కూడా ఇది ఎందుకంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఎక్కువ తెలంగాణ కాడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు, మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం సపోర్ట్ చేస్తారు. బట్ అవుట్ ఆఫ్ తెలంగాణ అంటే వేరే రాష్ట్రాల్లో చూస్తే వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సపోర్ట్ చేస్తారు. అయితే ఎక్కడైతే ముస్లిం ప్రాబల్యం ఉన్నంత వల్ల కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ సాధించేది ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో. అయితే ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ వేరే రాష్ట్రాల్లో కూడా తను విస్తరించడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పోటీ చేస్తారు. మహారాష్ట్రలో దాదాపు 3-4 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇటీవల తన మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారు. మరియు బీహార్ ఎలక్షన్లో కూడా కిషన్గంజ్ ఏరియాలో కూడా పోటీ చేయడం జరిగింది. దాదాపు 5 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం జరిగింది ఎంఐఎం పార్టీ. అయితే ఆ ఏరియాలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ నుంచి ముప్పు ఉంది. అయితే లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఈ విషయాన్ని గమనిస్తలేరు. ఎందుకంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీని ఫ్రీగా వదిలేయడం వల్ల తను ఇక్కడ వదిలేసి వేరే స్టేట్లో తిరగడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీ, సిపిఐ ఏ పార్టీ అయినా సరే అక్కడ పార్టీ అభ్యర్థుల అక్కడ స్థానాల్లో అభ్యర్థులను పెడితే ఈసారి కాకపోయినా ఫర్దర్గా కొన్ని సంవత్సరాల తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాగ వాళ్ళు గుంపుగుత్తగా వాళ్ళకు వదిలేయడం వల్ల వాళ్ళు ఏం చేసింది, ఏం పరిపాలన చేస్తుంది ఎవరు తెలియకుండా పోతుంది. వారు చేసిన అవినీతి కూడా బయటికి రాకుండా పోతుంది. ఎందుకంటే నేను చాలా టీవీ ఇంటర్వ్యూ డిబేట్లో చూశాను. ఏ పార్టీ నుంచి అయినా ఎమ్మెల్యేలు ఇస్తారు, అధికార పార్టీ నాయకులు వచ్చి టీవీ డిబేట్లో పాల్గొంటారు, చర్చల్లో పాల్గొంటారు, వ్యక్తపరుస్తుంటారు. కానీ ఎంఐఎం పార్టీ నుంచి ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ స్పోక్స్ పర్సన్ కానీ ఎవరు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే ఇది మోనోపోలీగా తావరదు. గుత్తాధిపత్యంగా తాగితే ముస్లింలకు మేమే బ్రాండ్ అంబాసిడర్, మేము లేకపోతే మీరంతా
ఇబ్బంది పడతారు, మేము ఉండడమే మీకు జన్మహక్కులాగా వాళ్ళు ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఎంత వరకైనా చాలా ప్రమాదం ఈ విషయాన్ని. ఎందుకంటే అన్ని పార్టీలు గుర్తించి మా పార్టీ అభ్యర్థులను పెట్టండి. ఎంఐఎం పార్టీ పోటీ చేయొద్దని మనం అంటలేము, ఎందుకంటే పార్టీ తను ఎక్కడైనా పోటీ చేస్తుంటుంది. కానీ లోపాయకరమైన ఒప్పందం చేసుకొని ఒక పార్టీకి గుంపుగుత్తిగా అధికారం ఇచ్చేసి తర్వాత కొన్ని రోజుల కింద ఇది నా రాజ్యం అన్నట్టు వాళ్ళ ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే గులాంగిరి చేయడం తప్పు. ఎందుకంటే ఇది ఎవడి రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, అందరు స్వేచ్ఛగా ఎలక్షన్లో నిలబడే అధికారం ఉంటుంది, స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అన్ని పార్టీలు గమనిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంది. ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనిస్తే ఎంతవరకైనా మంచిది.